అప్పు ఇచ్చిన వారి వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన బొడ్డు సుగుణ కుటుంబానికి న్యాయం చేయాలని మత్స్యకార సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ డిమాండ్ చేసింది. అప్పు ఇచ్చిన వారు బెదిరింపులకు పాల్పడడం వల్లే ఆమె భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటన జరిగి 19 రోజులైనా పోలీసులు ఇంతవరకు దోషులను అరెస్టు చేయలేదన్నారు. పోలీసులు అలసత్వం కారణంగా నిందితులు పరారీలో ఉన్నారని ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడిన సుగుణ సెల్ ఫోన్ పోలీసుల వద్దనే ఉందని, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఆ ఫోన్లోనే ఉన్నాయని వారు చెబుతున్నారు. పోలీసులు వెంటనే దోషులను పట్టుకోవాలని, అలాగే సుగుణ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కరి చంద్రశేఖరం. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. బొడ్డు సుగుణ మత్స్యకార మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించి నేటికి 19 రోజులు కావస్తున్నా ఈ రోజు వరకు అరెస్ట్ చేయకపోవడం, ఇద్దరిని అరెస్ట్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయకపోవడం చాలా అన్యాయం. ఈరోజు రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా చెప్పుకుంటున్నటువంటి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనిత గారు నివాసం ఉంటున్న నగరం ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నా నేటి వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడం మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా చెల్లిందో నువ్వు అర్థం చేసుకోవాలి. నా పేరు సోరార్ దాని అమ్మ. ఆ చచ్చిపోయిన అమ్మ నా కూతురు, నా చెల్లెలు కూతురు, మా తమ్ముడి పిల్లం, మా చిన్న తమ్ముడి పిల్లం బాబు. మీ ఏలు వారికి ఏటు కోరుతున్నానంటే ఏమి డిమాండ్ కాదు. నా కూతుర్ని చంపిన వాళ్ళకి భారీగా జైలు చెత్త చేయాలి. వేసి వాళ్ళకి బెయిల్ రాకుండా, బెయిల్ పిటిషన్ రాకుండా చెప్పకూడి తిని ప్యాన్ విలువేదాలకి తెలియాలి. మాకు మా పిల్లలకి న్యాయం చెయ్యాలి. మీ ఏలువారికి శతకోటి ధన్యవాదాలు. నేను చాలా చాలా కష్టపడ్డాను. నాకు ఇంత అన్యాయం జరిగిందంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నా కూతురికి చంపేశారంటే వెంటనే రావాలి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నా దగ్గరకు రోజు కొంతమంది వస్తారు. నా గురించి ఎందుకు నిరాశ చేస్తున్నారు? వాళ్ళ డబ్బుల వల్ల మన పేదోళ్ళమేనా? పేదోళ్ళు ఏం చేస్తారనా? పేదోళ్ళు చెత్త ఏటో చూపిస్తాను. ఏటి ఇలాగ ఉండదు. అప్పర్ తాండగా ఉంటుంది బాబు. నీ భక్తాల వల్ల బయటకు వస్తుంది. మా కూతురు నచ్చివారం 6వ తారీఖు నచ్చివారం బాబు 10:30కో 11 గంటలకో మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వెంటనే మామ ఏడ్చుకొని అలో పోలేమని పారిపోయాము. పారిపోయిన వెంటనే మామ రాబోతాడు పోలీసు వాళ్ళు ఉన్నారు, టూటం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటే ఈదులు ఉన్న వాళ్ళకి ఏ డిమాండ్ చేయలేదు, ఏ ఎంక్వైరీ చేయలేదు. నిందితులు బాగా చేతుల మీద చేతులు వచ్చుకొని నిలబడ్డారు. వాళ్ళు కూడా ఏం డిమాండ్ చేయలేదు. ఆ దాన్ని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంది. దాన్ని చిత్తు పట్టుకొని ఈడ్చిరాలనుకున్నాను. తిరుమలరావు గారు నేరా సిఏ నన్ను నోనికి వెళ్ళకంట బయటికి తోచేసి ఊరుకొక్కను మాచిరీలో పడేసినట్టు పడేశారు బాబు.